మన పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి కమిటీల వారీగా మనము మెంబర్స్ ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మన పార్టీ కోసం పనిచేసినారు, గతంలో ఒకసారి మనం అధికారంలో రావడానికి కారణం కావచ్చు, లేకపోతే మొన్నటి ఎన్నికల్లో మనం గట్టి పోటీని ఇవ్వడానికి కారకమైనటువంటి ముఖ్య బ్యాక్బోన్ లాంటి వాళ్ళు మన పార్టీ మెంబర్స్ గా ఉన్నటువంటి గౌరవ పెద్దలందరినీ కూడా మరొకసారి మన పార్టీ నిర్మాణం కోసం వీరందరినీ ఒక తాటిపైకి తీసుకురావాలి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా వార్డుల వారీగా మనం బలోపేతం కావాలంటే పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడ మన బలాబలాలు ఏంటో మనకు తెలిసిపోయింది, మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో మనకు తెలిసిపోయింది, ఎవరు మన పార్టీ కోసం పనిచేసినారో మనకు అర్థమైంది, ఎవరు మన పార్టీ కోసం పనిచేసినట్టు నటించినారో కూడా అర్థమైంది. కాబట్టి పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ బలోపేతానికి మరొకసారి మనం అందరం కూడా దృష్టి పెట్టి మన పార్టీని బలోపేతం చేసుకుందాం. మన పార్టీ బలోపేతం అవడానికి కష్టపడే వాళ్ళందరికీ తగిన గుర్తింపునిద్దాం, వాళ్ళని అందరినీ తగిన విధంగా గౌరవించుకుందామని చెప్పేసి ఈ కమిటీని ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకులు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాం గురించి మాట్లాడుకుంటున్నారు. 5 సంవత్సరాలలో ప్రజలకి జరిగిన మేలు గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈరోజు మళ్ళీ మాట్లాడుకుంటున్నారంటే ఈ సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం అవలంబించినటువంటి పరిస్థితుల వల్ల, వాళ్ళ విధానం వల్ల ఈరోజు తిరిగి ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం వస్తే ఎన్నో మేలు చేస్తారని చెప్పేసి ఎన్నో మాయ మాటలు చెప్పి ఈరోజు అధికారం చేపట్టినారు. కానీ సంవత్సరాల కాలం అయింది. మొదట్లో వచ్చినప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది, నేను పునర్నిర్మిస్తాను, దానికి సమయం కావాలని చెప్పేసి అడిగినారు. లేకపోతే రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేసినాడు, దీన్ని పునర్నిర్మిస్తాను అని చెప్పేసి మాయ మాటలు చెప్పినాడు. లేకపోతే సంపద సృష్టించడం ఇప్పుడే మొదలు పెట్టినాము, సంపద సృష్టించడానికి కొంచెం సమయం కావాలి, 1 సంవత్సర కాలంలో మీకు అన్ని న్యాయం చేస్తానని చెప్పేసి మాట ఇచ్చినారు. మరి ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు దగ్గర పడుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.